మనము తోటకూర తీసుకొచ్చేటప్పుడు చాలా పోషక విలువలు ఉన్నటువంటి ఈ కాడల్ని బయట పడేస్తూ ఉంటాము. ఈ కాడల నుంచి నారు తీసేసి, చూసారా ఎంత నారు వచ్చింది, ఈ నారుని తీసి ఈ విధముగా ముక్కలు కట్ చేసుకొని ఉంచేసుకోవాలి. చూసారా మెత్తగా పుట్టపప్పులాగా ఉంటుందండి. ఒకసారి వండి చూడండి, ఎవరు ఉండరు, పారేస్తారు. అంగాకరకాయలు తీసుకొని మీకు నచ్చినన్ని రుచి కోసము మనం ఇలా ముక్కలు కట్ చేసుకున్నామండి. అలాగే ఒక బంగాళాదుంప కూడా కట్ చేసి పెట్టుకున్నాము. కడాయిలో ఆయిల్ వేసుకొని మనము కోసి పెట్టుకున్నటువంటి, కడిగి ఆరబెట్టుకున్నటువంటి ఈ తోటకాడలు, బంగాళాదుంప, అంగాకరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇంచుమించు హాఫ్ బాయిల్ వరకు ఇవి వేగిపోయండి. ఇలా వేగాక వీటిని బౌల్లో తీసుకోవాలి. అన్నిటిని మొత్తం తీసేసుకోవాలి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకు రెమ్మలు వేసేసాను. ఇంచుమించుగా పోపు అనేది మనకు బాగా వేగిపోయినట్లేనండి. 3 టమాటీలు, చిన్న సైజు 3 టమాటీలు కట్ చేసి పెట్టుకున్నది. ఇదిగోండి, మూత తీసాం కదండి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా గరం మసాలా, అలాగే ధనియాలు, జీలకర్ర పొడిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా వేయించి ఉంచుకున్నటువంటి ఈ ముక్కల్ని ఆ ఆయిల్తో పాటు కొద్దిగా నీళ్ళు కూడా మొత్తం మనం ఇందులో వేసిన ఉప్పు, కారము, మసాలాలన్నీ అన్ని ముక్కలకి సమానంగా పట్టేటట్టు ఊరగాయ ముక్కలు ఎలా కలుపుతాం చూడండి, అలా కలిపేసుకోవాలి. చూడండి, ఇందులో పెట్టండి. కొద్దిగా నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే మరీ ఫ్రై కాకుండా భోజనంతో మనం కలిపించుకొని తినేయడానికని ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సరిగ్గా 10 నిమిషాలు కుక్ అవ్వాలండి. ఇప్పుడు చివరిసారిగా కొద్దిగా చికెన్ మసాలా అండి, చిటికెడు, ఇదిగోండి ఇంత 2 చిటికెలు వేసేసుకున్నానండి. బస్ ఇంచుమించుగా మనకి కుక్ అయిపోయిందండి. తర్వాత వడ్డించుకోవడం మామూలే. ఓకేనండి. అయిపోయిందండి. ఇంకా మాడిపోతే టేస్ట్ ఉండదండి. ఇదే కరెక్ట్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేడిగా దీన్ని మీకు వడ్డించి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఎక్కడ ముక్కలు ఉడకలేదనే సమస్య లేదండి. చాలా చక్కగా ఉంటాయి. ముఖ్యంగా తోటకాడల్ని ఎవరు పారేయకుండా ఈ విధముగా మీకు నచ్చిన కూరల్లో కానీ, పప్పుల్లో కానీ, లేదా పుల్లా బెల్లం పెట్టి ఇగురు కూర కానీ వండుకొని తినండి. మీకు ఈవేళ చూపించిన వీడియో కేవలం తోటకాడల్ని వినియోగించుకోవడం కోసమే. ఓకేనండి, బాయ్.